ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రెండు దశాబ్దాల దాంపత్య జీవితం, పిల్లల భవిష్యత్తు కోసం పల్లె వదిలి పట్నం వచ్చారు. 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. అలకలు, కొట్లాటలు శర మామూలే. జీవితం ముందుకు సాగుతున్న కొద్దీ బంధం బలపడుతోంది. కానీ వారి వైవాహిక జీవితానికి బీటలు వారడానికి కారణమేంటి? భార్యపై భయంతో ఆ భర్త పోలీసుల్ని ఎందుకు ఆశ్రయించాడు? ఇంతకీ అతను ఊహించినట్లే జరిగిందా? ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలోని తూర్పు దిగవల్లికి చెందిన జగ్గవరపు సుధీర్ రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మజ్ఞాన ప్రసన్నతో 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన ఈ దంపతులు కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో ఓ ఫ్లాట్ లో నివాసముంటున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. సుధీర్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. పల్లెటూరు నుంచి పట్నం వచ్చిన తర్వాత ప్రసన్న జల్సాలకు అలవాటు పడింది. ఈ వ్యవహారం భర్త సుధీర్ రెడ్డికి నచ్చకపోవడంతో భార్యాభర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అలాగే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించేవాడు. భర్తపైన ప్రసన్నకు ఇదే అనుమానముండేది. భార్యాభర్తల మధ్య వివాదాలు ముదరడంతో సుధీర్ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని ప్రసన్న పథకం వేసింది. ఇంట్లో నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఆ తర్వాత తనకు ఏం తెలియనట్లు విజయవాడలో ఉండే బంధువులకు ఫోన్ చేసి తాగిన మైకంలో మంచం కోడు కొట్టుకుని భర్త చనిపోయినట్లు చెప్పింది. మా బ్రదర్ని వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు 2 కలిసి చంపేశారండి. అయితే కొడుకు పాత్ర కూడా చాలా మెయిన్ పాత్ర ఉందండి. పెద్ద కొడుకు పాత్ర. అమ్మాయి ఒక్కదాన్ని జైల్లో పెట్టారు. కానీ చాలా గొడవలు పెట్టేసుకుని అమ్మాయి చాలా హింసించి ఇచ్చేసేసింది. ఫస్ట్ పంచాయతీ పెట్టాము. పంచాయతీలో కూడా 2 కలిసి కొట్టేశారు తన్ని, మా బ్రదర్ని. అలా కొట్టి మొన్న ఇంట్లో ఒక్కడే ఉండగా కొట్టి చంపేశారండి. మెడ నులివి చంపేశారండి. కొడుకు పట్టుకున్నాడు, తల్లి మెడ నులివి చంపేసిందండి. ప్రసన్న వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసిన బంధువులు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. తన వ్యసనాలు, సన్నిహిత సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని భావించి భార్య ప్రసన్న భర్తను హతమార్చినట్లు తేలింది. అయితే భార్య ప్రవర్తనపై ముందు నుంచి అనుమానంగా ఉన్న సుధీర్ రెడ్డి హత్య జరగడానికి వారం రోజుల క్రితమే పోలీసులను ఆశ్రయించాడు. భార్యతో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం. నా కొడుకుని చంపేశారమ్మా, వచ్చినోడిని తీసుకుపోయి నా ఇంటికి వచ్చినోడిని తీసుకుపోయారమ్మ. తిరుగురు పంచాయతీ పెట్టారమ్మో. అక్కడ మేము ఉండగానే పెద్ద కొడుకును అమ్మ కొట్టారమ్మో. నేను మా అల్లుడు ఉన్నోళ్ళ అల్లుళ్ళు అందరూ తీసిన వెళ్ళలేదమ్మో. వాడు నా కొడుకుని చంపేశారమ్మా. ఆయన తప్పియడానికి వెళ్ళలేదమ్మా. ఏం కాదని తీసుకుపోయారమ్మా. వారం రోజుల్లోనే చంపేశారమ్మా. వాడు నాకు కూడా ఫోన్ కూడా చేసే అవకాశం ఇక్కడిని చంపేశారమ్మా. నా కొడుకు వాడిని తప్పియడానికి లేదమ్మా. వాడు ఉన్నాడమ్మా. అమ్మ కొడుకు ఇద్దరు చంపేశారమ్మా. నా కొడుకు ఇంట్లో పెట్టు. నా కొడుకు భార్యాభర్తలంటేనే ఒకరిపై ఒకరికి నమ్మకముండాలి. అలా నమ్మకం అనే పునాదులపై నిర్మించిన కాపురాలే కలకాలం నిలుస్తాయి. అలా కాకుండా ఒకరిపై ఒకరు అనుమానంతో అనైతిక బంధాలు కొనసాగిస్తే ఇలాగే అర్ధాంతరంగా ముగుస్తాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చడమేగాక మద్యం మత్తులో మంచం కోడు తగిలి చనిపోయాడంటూ నాటకమాడిన భార్య జైలు పాలైంది.